ప్రైలాట్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుని మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనిచున్నాను. చూడండి, మనం ఏదో ఒక విషయంలో భయపడుతూ కురింగిపోతూ నలిగిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. మనం ఎప్పుడైతే భయపడకుండా ఆయన నమ్ముకుంటామో ఖచ్చితంగా ఆయన మన జీవితంలోకి వచ్చి మనల్ని రక్షించి నడిపిస్తాడు. అదేవిధంగా మనం ఏం చేయాలంట, దేవుని పాదాల చెంత చేరి మనం ఆయన మాటకు లోబడి ఆయన బిడ్డలుగా ఆయన దగ్గరగా మనం ఆయన నమ్ముకొని మనం ఉన్నట్లయితే దేవుడు దేని విషయంలో మనల్ని భయపడకుండా ధైర్యపరిచి నడిపిస్తాడు. అదేవిధంగా ఇంకో వాక్యం చెప్పబడుతూ అక్కడనే, యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్వాదము. మనకు బలం ఎవరు? మనల్ని ధైర్యపరిచే దేవుడు ఎవరంటే యేసుప్రభు మాత్రమే. మనకు బలం ఇచ్చి నడిపించే దేవుడు ఎవరు మాత్రమే? యేసుప్రభు మాత్రమే. మీ జీవితంలో చాలా కృంగుదలతో వేదనతో మీరు భయపడుతున్నారేమో, కానీ యేసుప్రభు మీ జీవితంలోకి వస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించి నడిపిస్తాడు. మీరు ఆయన